తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అలాంటి కలయికల్లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జోడొకటి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. దీనితోడు కొన్నేళ్ల క్రితం చేసిన పుష్పాధీరజ్ చిత్రం సంచలనం సృష్టించే విధంగా సక్సెస్ సాధించింది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో ఫుల్ లెంత్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందిన పుష్పాధీరజ్ సినిమా పాన్ ఇండియా రేంజ్లో హిట్ కావడంతో దీనికి సీక్వెల్గా ఇప్పుడు పుష్ప ది రూల్ సినిమాని రూపొందిస్తున్నారు మేకర్స్. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఏర్పడ్డాయి. ఫలితంగా ఈ చిత్రాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్గా రూపొందిస్తున్న పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించిన షూటింగ్ను చిత్ర యూనిట్ ఎంతో ఉత్సాహంతో జరుపుతుంది. ఇలా ఇప్పటికీ చాలా వరకు టాకీ పార్ట్ను కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయబోతున్నారు. ఇలా ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ కూడా చేసేశారు. పుష్ప ది రూల్ మూవీ ఐపై అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని మరింత జాగ్రత్తగా తెరకెక్కించాలని చిత్ర యూనిట్ చూస్తుంది. ఇందులో భాగంగానే అదిరిపోయే అవుట్పుట్ కోసం హై రేంజ్ టెక్నీషియన్లతో పనిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా ఎడిటర్ ఆంటోనీ రూబెన్ తప్పుకున్నట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రాబోతున్న పుష్ప ది రూల్ మూవీ నుంచి ఎడిటర్ ఆంటోనీ రూబెన్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారట. ప్రస్తుతం అతడు ఈ మూవీకి వర్క్ చేయడం లేదని తెలుస్తోంది. దీంతో మరో ఎడిటర్ను వెతికే పనిలో దర్శకుడు సుకుమార్ ఉన్నాడని అంటున్నారు. ఇది పుష్ప టీంకు పెద్ద షాకే అనే చెప్పుకోవాలి. ఇదిలా ఉండగా అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న పుష్ప ది రూల్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందాన ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా మలయాళీ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలో చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. విడుదల చేసిన పుష్ప సాంగ్ కూడా సెన్సేషనల్ హిట్గా నిలిచింది. చాలామంది బన్నీ వేసిన స్టెప్లను రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలుస్తున్నారు. మరో 10 రోజుల్లో ఈ సినిమా నుంచి మరో సెకండ్ సింగిల్ను కూడా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. చూద్దాం ఆ సాంగ్ ఏ రేంజ్లో ఊపుతుందో.